హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో ప్రాన్ 65 షేర్ చేసుకుంటానండి. ఈజీగా నేను ఇంట్లో ఎలా చేస్తానో రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా అంతా చూడండి. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాన్ 65 కోసం నేను రొయ్యలు తీసుకుంటున్నానండి, ప్రాన్స్ తీసుకుంటున్నాను. ఇవి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకున్నానండి. సో ఉడకపెట్టిన ప్రాన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగా ఉంటుంది. సో బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నానండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ప్రాన్స్ కొంచెం తీగా ఉంటాయి కాబట్టి నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నాను, హాఫ్ స్లైస్ లెమన్ తీసుకున్నాను, పిండేసుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా కలుపుకోవాలండి, బాగా ప్రాన్స్కి పట్టేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. సో నీట్గా కలిపేసుకున్నానండి, ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఒక 15 మినిట్స్ అయిందండి. 15 మినిట్స్ తర్వాత నేను ఒక ప్యాన్ హీట్ చేసుకున్నాను, ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రాన్స్ అనేది ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. సో ఇలా ఇది మనం తవా మీద కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ తవా మీద ఫ్రై చేసుకున్నా. సో నేను ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నాను, ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము ఫ్లిప్ చేసుకోవచ్చండి. ఫ్లిప్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లో స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం ప్రాన్స్ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 2 మినిట్స్ అటు 2 మినిట్స్ ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ప్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీస్ హాఫ్గా స్లైస్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను, అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ మనకి ప్రాన్స్కి పడుతుంది. ఆ చిల్లీ ఫ్లేవర్, కర్రీ లీవ్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని చిల్లీస్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనము గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. మన ప్రాన్ 65 రెడీ అయిపోయింది. కాజు కూడా మనం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.